మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవడన్నా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తా ఉన్న రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి, మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో, ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే, తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులు చేశాడు అన్న నేరం మీద అరెస్ట్ చేసి జైల్లో పెడితే పలకరించడానికి వెళ్ళారు. సరే, దొంగలు పలకరించుకోవచ్చు, తప్పులేదు. కానీ పలకరించి పైకి వచ్చి ఏం మాట్లాడతారంటే, మా అమాయకుడైన పిన్నెల్లి మీద అరెస్ట్ చేయడం తప్పు, జైల్లో పెట్టడం తప్పు, ఆయన మీద 307 కేసు పెట్టడం తప్పు అని చెప్తున్నారు. ఆయన అసలు అలాంటి ఏం చేయడం లేదు, మా మీద కేసులు పెట్టేస్తున్నారు అని గోల పెడుతున్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా 2022లో మా టూరిజం శాఖ మంత్రిని రోజా గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందని 10 మందిని జైల్లో వేశారు, కొంతమంది పైన ఉన్నారు. అందులో అక్యూజ్ నెంబర్ 1 శివశంకర్ గారు, ఒక మాజీ ఉన్నతాధికారి. ఆయన అంటే మాజీ కూడా కాదు, రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1, నేను అక్యూజ్ నెంబర్ 2. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న యలమంచిలి ఎమ్మెల్యేగా ఉన్న సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే పంచకర్ల సందీప్, అలా చాలా మందిని అక్యూజ్ నెంబర్ 10 వరకు, 13, 18, 20 వరకు చేసి అందరినీ అరెస్ట్ చేశారు. ఏంటి అభియోగం? ఏంటి? రోజా గారి మీద హత్యా ప్రయత్నం. అసలు ఆ కనుచూపు మేరల్లో ఉండడం కానీ, కనీసం శివశంకర్ గారు 28 ఏళ్ళలో ఆయన మీద ఒక మెమో లేదు. ఆయన పోయి రోజా గారిని గొడ్డలు పట్టుకుని బాబాయ్ నరకడానికి వెళ్ళారా? రాకపోతే నేనేమన్నా అటువంటి పనులు చేసేవాళ్ళ కనబడుతున్నానా? మమ్మల్ని ఇద్దరిని ఏమన్నా ఏటుగా పెట్టినప్పుడు ఆనందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగా గొడ్డలు పట్టుకొని వెళ్ళి, రాతే ఇది పట్టుకొని వెళ్ళి బద్దలు కొట్టేసి, బాక్సులు బద్దలు కొట్టేసి నన్ను అరెస్ట్ చేస్తే గోల పట్టడం
ఇదేదో సామెత చెప్పినట్టుంది. దొంగ 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 అని అరుస్తున్నట్టు మీ తాలూకా భాగవతాలు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చాలా బయటపడతాయి. చాలా నొప్పులు వస్తాయి మీకు. దళితుల మీద దళితులు అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, సత్యవేడి జైల్లో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారని చెప్పి యనమండుగురు దళితుల్ని ఒక బీసీని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టేయడం. వాళ్ళు జైలుకి వెళ్ళి, నేను సత్యవేడి జైలుకి వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చానండి. వాళ్ళు చేసింది ఏంటంటే పాలాభిషేకం చేస్తే వాళ్ళు తీసుకెళ్ళాకనే జైలు. అందులో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి సంవత్సరం లాసు. ఇవన్నీ మీరు చేసి మీ అఘాయిత్యాలను అరికట్టడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూటమి పెట్టి ముందుకు వస్తే ఇప్పుడు ఇలాంటి ఏడుపులు ఇంకా ఏడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఇవన్నీ కూడా ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది. మీరు మీ తాలూకా వాళ్ళందరూ కూడా వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అన్న రోజా గారు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు అసలు 23 ఎమ్మెల్యేలు వస్తేనే అంత లోక్సభ మన శాసనసభలో అవమానించిన మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు 11 స్థానాలు వచ్చాయి. ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల తీర్పును గౌరవించండి, మన చట్టాలను గౌరవించండి. ఇలా ఈవీఎంలు బద్దలు కొట్టే వాళ్ళు మీరు వెనకదలు వేసుకురావద్దు. కాబట్టి బద్దలు కొట్టిన ఆధారాలు ఉన్నాయి, అడ్డుకోబోయారు. రిగ్గింగ్ చేయడానికి అవకాశం దొరకలేదు. పెన్నెల్లి గారు రిగ్గింగ్ చేయడానికి అవకాశం దొరకలేదు, అడ్డుకోవడానికి అవకాశం దొరకలేదు. కాబట్టి బాక్సులు బద్దలు కొట్టారు, ఉత్తినే కాదు. కాబట్టి ఇంకా చాలా వస్తాయి. మా హోమ్ మినిస్టర్ అనిత గారికి నిజంగా ధన్యవాదాలు. ఆవిడ చాలా చక్కగా చెప్పారు. మీరు ఇదివరకు ఏంటి, పోలీసులు అంటే ఒక బ్యాడ్జీ ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది, అది లేని లెవెల్ అందరినీ యూనిఫామ్లు వేసి చాలా మందిని తీసుకొచ్చి గుండాలని, ఇదివరకు అలాగే శివశంకర్ గారి గురించి 23 గుండాలు తీసుకొచ్చి ఆయన ఇంటి చుట్టూ తిప్పారు. మేము చూసాం. ఈ సీసీ ఫుటేజ్లో ఉంది. ఆ కేసు వచ్చినప్పుడు వాళ్ళని కూడా చూపిస్తాం. అసలు ఈ బిల్లలు లేని పోలీసులు ఎంతమంది ఉన్నారు, కడప నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు, అన్ని వివరాలు పైకి వస్తాయండి. త్వరలో మీ సరదా తీరిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అన్ని కూడా 1కి 100 మీరు అనుభవించాల్సి వస్తుంది శిక్ష. మీరు ఒక తప్పు చేస్తే 100 మంది మిమ్మల్ని ఏలెత్తి చూపే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల చాలా చీప్ అయిపోయారు. ఆల్రెడీ చీప్ అయిపోయారు, ఓడిపోయారు. కనీసం గౌరవమైనా తగ్గించుకోండి. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు వింటే ఆశ్చర్యం వేసింది. మా మీద 307 ఏంటి, గొడ్డలతో నరికేస్తే 307 పెట్టలేదు కదా, గుండె నొప్పి అని చెప్పాం కదా. మీలాగా ఉండరు కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కొద్దిగా స్ట్రిక్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పండి మన తమ్ముళ్ళందరినీ.